వద్దురా దొరికే వరకు వెతుర్రే బయటికి రావురే. నా రాజు లేట్ అయిపోయింది. ఫారెన్ లో ఇలా ఉండదు. యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సార్ 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 ఎవరయ్యా ఇతను? చూస్తుంటే రోజు వాకింగ్ వస్తున్నట్లేడే. కానిస్టేబుల్ మురళీకృష్ణ గ్రేడ్ 1 సార్. ఇప్పుడు ఆడు సస్పెన్షన్ లో ఉన్నాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి నన్ను రికమెండ్ చేయమని అడుగుతున్నాడు. అవును సార్. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్తావయ్యా? కళ్ళు మూస్తే నువ్వే కనిపిస్తున్నావయ్యా. ప్రశాంతంగా గుడికొస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? సారీ సార్. డ్యూటీలో ఉన్నప్పుడు ఏవో తప్పులు చేస్తారు, ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించమని మా ప్రాణాలు ఇస్తారు. తిప్పించుకుంటున్నారే. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళి కలవాలి? ఏంటి ఈ రోజు కూడా మీ ఏసీ రికమెండేషన్ గురించి మాట్లాడలేదా? ఎందుకు అడుగుతావులే, ఈ రోజు కూడా ఎప్పుడులాగా సెల్యూట్ మాత్రమే. సరే వదిలేయండి, టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మనం హెల్ప్లెస్సే కానీ హోప్లెస్ కాదు. అరే రాజు, ఈ ఒక్కరోజు మాత్రం మీ స్కూల్ లోపలికి నేను రావచ్చారా? క్లాస్ రూమ్ లోపలికి రాను. మీ మ్యాథ్స్ టీచర్ని కలమని మీ అమ్మే చెప్పి పంపించింది. స్టాఫ్ రూమ్కి వెళ్ళి మిస్ని కలిసి అలాగే వెళ్ళిపోతాను. నాన్న, నువ్వు స్కూల్లోకి రావాలంటే పోలీస్ డ్రెస్ తీసుకునే రావాలి. ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మా డాడీ పోలీస్ అని చెప్పాను. ఎప్పుడైనా పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చావా? నీ పోలీస్ డ్రెస్ ఇంట్లోనే ఉందిగా, అది వేసుకుని రావచ్చు కదా. అది తప్పురా. సస్పెన్షన్ లో ఉన్నప్పుడు అసలు యూనిఫామే వేసుకోకూడదురా. అయితే నువ్వు స్కూల్లోకి రావద్దు. ఎప్పుడు యూనిఫామ్ వేసుకుంటావో అప్పుడు రా. రే రే రే, మీ అమ్మ మ్యాథ్స్ టీచర్ కలిసారా అని అడిగితే ఏం చెప్పను? మ్యాథ్స్ మిస్ వాళ్ళు లీవ్ అని చెప్పే. కొంచెం చూసి నడవచ్చు కదా. పర్వాలేదండి, డాక్టర్ ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఇదిగో ఈ పిల్లేనండి ఇక్కడ నర్సు, నన్ను చక్కగా చూసుకుంటుంది. ఈయనే నా హస్బెండ్, వరంగల్లో డిఎస్పీగా చేస్తున్నారు. నేను సార్ని ఆల్రెడీ చూశాను మేడం. సార్, నా హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు సార్. మీకు గుర్తుందా? మీరు మా పెళ్ళికి కూడా వచ్చారు సార్. ఓ అలాగా. సరే, మీ హస్బెండ్ అడిగానని చెప్పండి. హస్బెండ్ని అడిగాను చెప్పండి. మళ్ళీ డ్రెస్సింగ్ ఏమైనా చేయాలా? ఏం అవసరం లేదని చెప్పారండి. కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఇలా చూడు సావిత్రి, బాగా విను. ఎప్పుడు పడితే అప్పుడు మనం నల్గొండ నుంచి రాలేము. నా ఉద్యోగం అలాంటిది.
రంగనాథ్ సార్, ఆయన కాకినాడ స్పెషల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేశాను. చాలా మంచి మనిషి. మీ ఓనర్ చెప్పే ఇదంతా చేశానని ఒప్పుకుంటావు కదా ఆ? ఒప్పుకుంటా సారు. కోర్టుకొచ్చి మార్చి చెప్పవు కదా. లేదు సారు, ఏడికైనా వచ్చి చెప్తా. మా ఇంట్లోనే నలుగురు పోయారు సారు. నేను సరెండర్ అయ్యానని తెలిస్తే మా వాళ్ళే నన్ను చంపుతారు సారు. ఏం భయపడకు. సార్ చుట్టుముట్టండి సార్. సార్ చూసి నేను చెప్పినా కదా సార్, నేను చూసుకుంటానని చెప్పారు కదా, కాపాడారు సార్. సార్ సారు, మిమ్మల్ని నమ్మే కదా సాక్షి చెప్పడానికి వచ్చినాను. ఏదో ఒకటి చేయండి సారు, కాపాడండి సార్. అయ్యో, సారు, సారు, కాపాడండి సారు. జాగ్రత్తగా తీసుకురండి. అందరూ వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్తున్నారు కదా. వెళ్ళిపోండి. వద్దు. వెళ్ళిపోండి. ప్లీజ్, వెళ్ళిపోండి. మా డ్యూటీ చేయనివ్వండి. ఏ దాసు, వీటిని కోర్టుకు తీసుకెళ్ళు. ఇక్కడ నేను చూసుకుంటా. సార్ వీళ్ళందరూ మూర్ఖులు. రిటైర్డ్ అయ్యే వయసులో నా కాళ్ళు చేతులు పోవాలా ఇప్పుడు సార్? వీటిని కాపాడితే నేనయ్యా మన డ్యూటీ. సార్ వీళ్ళు చేసిన గొడవల వల్ల డ్యూటీలో ఉన్న మా నాన్న పోతే నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్. సార్ వీడు వాళ్ళకే అప్పగిద్దాం సార్. వీడు త్యాగా నాయకుడా సార్, మన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడడానికి. ఏయ్, మరైతే ఎందుకయ్యా కాకి డ్రెస్ వేసుకున్నారో? ఆ? డ్యూటీ చేసేవాడనయ్యా పోలీసు. ఏం జరిగినా సరే వీటిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. అయిపోయినవరా సార్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. కోర్టుకు తీసుకెళ్దాం. ఆ కేసులో ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళి
నా సస్పెన్షన్కి హెల్ప్ చేయమని అడగాలి అంతే కదా చచ్చినా అడుగును. ముక్కు మొహ తెలియని వాళ్ళని పోయి అడుగుతున్నారుగా. ఈయన అడిగితే మీ సొమ్మేం పోతుంది? ఎలా అడగమంటావు కవి? 10 ఏళ్ళగా కాంటాక్ట్ లో లేని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా హెల్ప్ అడగను? మనకి కావాలంటే మనం అడిగి తీరాలండి. నా వల్ల కాదు. ఇన్నేళ్ల తర్వాత యూనిఫామ్ లేకుండా ఆయన కలవడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఓపిక పట్టు కవి, మనకంతా మంచి జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. మంచి తప్ప అన్నీ జరుగుతాయి. ఏ కవి, ఇప్పుడు ఎందుకు ఇలా కోపడుతున్నావు? నాకు వేరే పని పడలేదు కదా అందుకే. హే కవి, ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా? మాట్లాడరా? నా వల్ల కాదు.